ఫస్ట్ మనం లారీవాలా online.com వెబ్సైట్కి వెళ్ళాలి. ఇది లారీవాలా వెబ్సైట్. ఇందులోకి వెళ్ళినాక మనకు ఫ్రాంచైజ్ లాగిన్ అని ఉంటుంది రైట్ సైడ్లో. దాని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినాక మనకు యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఇస్తారు. ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇది పాత వాళ్ళది, సో మీకు డెమో కోసం ఇది ఇస్తున్నాం. లాగిన్ అయినాక ఇలా మన మీ కంపెనీ పేరు, ట్రాన్స్పోర్ట్ నేమ్ ఆర్ లోడింగ్ సంథింగ్ ఇలా వస్తుంది మీ నేమ్తో. వచ్చినాక దీంట్లో లాగ్ బుక్ అని ఉంటుంది, ఇందులోకి వెళ్ళాలి. ఇక్కడ మీ లారీ ట్రిప్స్, లోడ్ ట్రిప్ మొత్తం ఎంటర్ చేయడానికి, ఇది లారీ ఎంటర్ చేయడానికి డీటెయిల్స్, గూడ్స్ టైప్, ఏ టైప్ మెటీరియల్ అనేది ఇందులో చేయాలి, గూడ్స్ వాల్యూమ్ అండ్ గూడ్స్ కెపాసిటీ ఎన్ని టన్స్ ఉన్నది అనేది, అండ్ డేట్ ఆఫ్ డిస్పాచ్డ్, ఏ రోజు డిస్పాచ్ చేయడానికి, అండ్ ఫ్రమ్ అడ్రస్, ఎగ్జాక్ట్ లొకేషన్, అండ్ టు అడ్రస్, ఎగ్జాక్ట్ లొకేషన్, అండ్ వేర్ ట్రాన్స్పోర్ట్, అండ్ వెహికల్ టైప్, అండ్ వెహికల్ నెంబర్, అండ్ డ్రైవర్ నేమ్, అండ్ డ్రైవర్ మొబైల్ నెంబర్, అండ్ ఇన్వాయిస్ నెంబర్, ఇన్వాయిస్ డేట్, అండ్ ఇన్వాయిస్ డీటెయిల్స్, వే బిల్ నెంబర్, వే బిల్ డేట్, వే బిల్ డీటెయిల్స్, జిఎస్టీ డీల్స్. ఇలా మొత్తం ఎంటర్ చేసినాక సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి. ఇలా సబ్మిట్ చేస్తే ఇక్కడ మీకు లోడ్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ అని పడుతుంది. సో మీరు ఇలానే మీ ట్రిప్ డీటెయిల్స్ని కూడా చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ మీ లోడ్స్ని చూసుకోవాలనుకుంటే ఇలా చూసుకోవచ్చు ఎంటర్ చేసిన తర్వాత. అండ్ మీ లారీ డీటెయిల్స్ని చూడాలనుకుంటే కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఇది లోడ్ వాళ్ళది కాబట్టి ఓన్లీ లోడ్ డీటెయిల్సే ఉంటాయి, లారీ డీటెయిల్స్ లేవు. అండ్ ఇప్పుడు లారీ వాళ్ళ లోడ్స్ చూడాలనుకుంటే ఇది మొత్తం లారీ వాళ్ళ వెబ్సైట్లో ఉన్న లోడ్స్ అన్నీ ఇందులో ఓపెన్ అవుతాయి. ఎవ్రీథింగ్ ఉంటుంది దీనిలో. ట్రక్ టైప్, కెపాసిటీ, గూడ్ టైప్, రిజిస్ట్రేషన్, ఎక్స్పెక్ట్ డేట్, కాంటాక్ట్ నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్, ఎవ్రీథింగ్ ఉంటుంది అన్నీ ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది. అదేవిధంగా లారీస్ కూడా చూసుకోవచ్చు. ఇదే విధంగా టైప్ ఆఫ్ వెహికల్, కెపాసిటీ, డేట్, మొబైల్ నెంబర్, ఈమెయిల్, ఎవ్రీథింగ్ వాళ్ళే ఉంటాయి. మీడియేటర్స్ కానీ ఎవరి ఉండే. అండ్ ఫ్రాంచైజ్ వెబ్సైట్, ఈ విధంగా ఫ్రాంచైజ్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇది ఫ్రాంచైజ్ వెబ్సైట్. ఇక్కడ మీ ట్రాన్స్పోర్ట్ నేమ్, డీటెయిల్స్, అడ్రస్ ఉంటుంది. అండ్ ఇకపోతే ఇక్కడ రిజిస్టర్ యువర్ లోడ్, మీ లోడ్ని ఇక్కడ రిజిస్టర్ చేసుకోవడానికి ఇది సెలెక్ట్ చేసినాక ఇక్కడ ట్రక్ టైప్, ఏ ట్రక్ టైప్ అనేది ఎన్ని టన్స్ ఉన్నది అనేది ఇక్కడ సెలెక్ట్ చేయాలి. అండ్ ఇక్కడ గూడ్స్ టైప్స్, మెటీరియల్ ఏంటిది అనేది ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు. ఎన్ని టన్స్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ డేట్, లొకేషన్, ఫ్రమ్ టు తమిళనాడు, అండ్ ఎక్స్పెక్టెడ్ ప్రైస్, అండ్ ఇక్కడ మీ నేమ్, మొబైల్ నెంబర్, అండ్ ఈమెయిల్, రిజిస్టర్. అంతే, రిజిస్టర్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు దీన్ని చూడాలనుకుంటే అడ్మిన్ ప్యానెల్లోకి వెళ్ళాలి. అడ్మిన్ ప్యానెల్లోకి వెళ్ళినాక సేమ్ యూజర్ నేమ్, పాస్వర్డ్ క్లిక్ చేయగానే మీ పేజ్ ఓపెన్ అవుతుంది. అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు మై లోడ్స్ అండ్ మై లారీస్లో లోడ్స్ క్లిక్ చేసినాం కాబట్టి లోడ్స్ ఉంటాయి. ఇక్కడ ఉంటుంది కంటైనర్ 20 feet, చెన్నై టు విశాఖపట్నం 35,000 చేసినాం కాబట్టి ఇది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఇదే విధంగా సేమ్ లారీ కూడా ఇదే విధంగా రిజిస్టర్ చేసుకోవాలి. ఇక్కడ ట్రక్ టైప్, ఏ ట్రక్ టైపు చేయాలి, టన్స్ ఎన్ని, డేట్, ఫ్రమ్ లొకేషన్ టు లొకేషన్, వెహికల్ నెంబర్, జిఎస్టీ నెంబర్, అండ్ నేమ్, మొబైల్, ఈమెయిల్, రిజిస్టర్ కొట్టడంతోటే అక్కడ రిఫ్లెక్ట్ అయిపోతుంది వెబ్సైట్లో. మీరు దాన్ని మళ్ళీ చూడాలనుకుంటే అడ్మిన్ ప్యానెల్ ఇక్కడ ఉంటుంది. ఇది ఫ్రాంచైజ్ వెబ్సైట్. ఇది అడ్మిన్ ప్యానెల్లోకి వెళ్ళి చూసుకోవచ్చు. లాగిన్ అవ్వాలి. లాగిన్ అయినాక ఇక్కడ మై లోడ్స్ అండ్ మై లారీస్,
ఇక్కడ ఓపెన్ అవుతుంది మై లారీస్. ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఫ్రాంచైజ్ వెబ్సైట్ వెళ్ళాలనుకుంటే ఇలా వెళ్ళచ్చు. లాగౌట్ ఇక్కడ. అండ్ ఆల్సో ఇక్కడ మీకు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్, తమిళ్, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ, ఏ లాంగ్వేజ్ ఉంటే ఆ లాంగ్వేజ్ ఉంటాయి. మీకు తెలుగు కావాలంటే తెలుగు కూడా క్లిక్ చేసుకోవచ్చు. ఇలా తెలుగు వస్తుంది. బిడ్ రేటింగ్ కూడా ఉంటుంది దీంట్లో. అండ్ అడ్మిన్ ప్యానల్లోకి వెళ్ళినాక లేటెస్ట్ బిడ్ రేట్స్ ఇది క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేసినాక ఇందులో డేట్స్ ఉంటాయి. ఏ డేట్ రోజు ఏం కావాలనేది చూసుకోవచ్చు. ఏ రోజు బిడ్ రేట్ కావాలనేది చూసుకోవచ్చు. ఫర్ సపోజ్ 9th 8th month 2021 ఇయర్స్ అనుకుంటా. వ్యూ లోడ్స్ అనుకోవాలి. వ్యూ లోడ్స్ కొట్టినాక ఇందులో వచ్చేస్తుంది మనకు ఏ రోజు బిడ్ రేట్స్ అనేది. ఇక్కడ లోడ్ ఐడి ఉంటుంది, అది చూసుకోవాలి మనం. ఫ్రమ్ వేర్ టు వేర్, చెన్నై 3 tons టు ఎక్స్పెక్టెడ్ ప్రైస్ 25,000, హైదరాబాద్కి వెహికల్ టైప్ అనేది చూసుకొని బిడ్ రేట్ ఓకే అయితే బిడ్ రేట్ చేసేస్తే అయిపోతుంది. ఇక్కడ యువర్ బిడ్ రేట్ అండ్ యువర్ నేమ్ అండ్ బిడ్ నెంబర్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసినాక సబ్మిట్ కొట్టేస్తే అయిపోతుంది. అందులో ఎంటర్ అయిపోతుంది. క్లోజ్ కొట్టేసేయాలి. ఇలా ఉంటుంది. లేదంటే నెక్స్ట్ డేట్ ఇది చూసుకోవాలనుకుంటే నెక్స్ట్ డేట్ ఇది కూడా చూసుకోవచ్చు. ఇలా విధంగా అన్నీ ఉంటాయి. అడ్మిన్ ప్యానల్ ఓకే.